మీరు లైన్ లో ఉండండి. మనతో పాటు వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు, ఏమనిపించింది వాళ్ళ కోర్టు మూడు చూస్తే? అంటే ఇక్కడ మనం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే కోర్టు మూడును బట్టి అంటే ఎలక్షన్లకు వెళ్ళిపోవచ్చు అనేటువంటి భావన కలుగుతుంది. కానీ ఎక్కడ కూడా వాదనలు విన్న తర్వాత ప్రతివాదనలు వినడం అనేది న్యాయ సూత్రాలు. ఈ రోజు జరిగినటువంటి వాదనలలో ప్రతివాదనలు జరగలేదు ప్రభుత్వ పక్షాన. కాబట్టి రేపు నాకు తెలిసి ఏంటంటే రేపు విన్న తర్వాత హైకోర్టు ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఎన్నికలు కొనసాగించవచ్చు, తర్వాత తాత్కాలికంగా ఒకవేళ టైం తీసుకోవచ్చు, తర్వాత మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వచ్చు. అయితే ఏదేమైనా కానీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలల్లో నేను అనుకోవడం ఏంటంటే మెయిన్ ఇక్కడ హైకోర్టులా నిలబడమే కాదు, కానీ ఒకవేళ హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చినప్పటికి కూడా అది సుప్రీంకోర్టు పోకూడదని ఏం లేదు. కానీ ఎంపారికల్ డాటా ఇట్లా ఉంటే అది న్యాయబద్ధంగా శాస్త్రబద్ధంగా ఉంటే మాత్రం అది సుప్రీంకోర్టులో కూడా ఈ బీసీల రిజర్వేషన్లు అనేవి కొనసాగుతాయి, దాంట్లో సందేహమే లేదు. నేను అనుకుంటున్నా మరి ఎంపారికల్ డాటా అంత శాస్త్రీయంగా జరగలేదనే నా భావన. ఇప్పటికి కూడా అదే ఉంది నా ఆలోచన. సరే, ప్రభుత్వం అనేది తన వంతు ప్రయత్నం చేస్తుంది. అంటే మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్లు ఇస్తాం, దానికి మేము కట్టుబడి ఉన్నాం అనే విధంగానే కాకుండా వాళ్ళు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఇది శాస్త్రబద్ధంగా న్యాయబద్ధంగా ఇది నిలబడదనేది నా భావన. ఇప్పటికి కూడా నా ఆలోచన అయితే అట్లే ఉంది. ఓకే, నిలబడదు. నిలబడినా నిలబడకపోయినా ఎలక్షన్ జరిగితే అయితే అయిపోద్ది కదా. సరే, ఎలక్షన్లు అయితే జరగవచ్చు కూడా. ఇప్పుడు ఎలక్షన్లు జరిగినాయి అంటే ఇప్పుడు మనకు మహారాష్ట్ర ఎక్కడో మనం ఉదాహరణ లేదు. మహారాష్ట్ర ఉదాహరణ పెద్ద ఉదంతం. దాంట్లో స్పెసిఫిక్ గా పేర్కొన్నారు, ఎందుకంటే రిజర్వేషన్ శాతం పెంచడానికి వీల్లేదని. దానికి వాళ్ళు చూపించలేకపోయారు మహారాష్ట్రలో కూడా. ఇక్కడ కూడా చూపించలేరని అంటున్నా నేను. అంటే ఇక్కడ మహారాష్ట్రలో కొద్ది పర్సెంటేజ్ పెరిగినట, ఒక 4% పెరిగితేనే దాన్నే ఒప్పుకోలేదు. మరి ఇటువంటి అప్పుడు ఇక్కడ ఎట్లా ఒప్పుకుంటారు? అంటే ఇక్కడ మనం రిజర్వేషన్లకు వ్యతిరేకం అని కాదు, అంటే ఇది చట్టబద్ధతకు లోబడి లేదనేదే నా వాదన. మొదటి నుంచి కూడా అదే చెప్తున్నా నేను. అది అంటే ఎంపారికల్ డాటాలా వాళ్ళు ఏదైతే 3 సూత్రాలు ఉన్నాయో ఆ 3 మూల సూత్రాలను పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎల్లంక నరహరి గారు వారు మాట్లాడుతూ దాన్ని అసెంబ్లీలో బిల్లు పెట్టకున్నా ఏం కాదన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ నాకు తెలిసి అది ఎంపారికల్ డాటా తప్పకుండా చట్టసభలో పెట్టాల్సిందే. అది కూడా ఒక పాయింట్ రావచ్చు, రేపు చర్చకు కూడా రావచ్చు. రెండవది ఏంటంటే ఇది గవర్నర్ ఆమోదం కాలేదు. గవర్నర్ ఆమోదం అయిందనుకో అది చట్టంగా అమలు అయ్యే అవకాశం ఉంది. అది కూడా ఒక చర్చకు తీసుకోవచ్చు. అట్లే రాష్ట్రపతి దగ్గర కూడా పెండింగ్ ఉంది, అది కూడా ఆమోదం కాదు, అది కూడా ఒక పాయింట్ గా తీసుకోవచ్చు. అందుకని ఏంటంటే ఎప్పుడైనా కోర్టులు ఒక పక్షాన వాదనలు విన్న తర్వాత దాని మీద నిర్ణయానికి రావు అనేది ఇప్పటి వరకు నేను గమనించినంత వరకు. అది రాకూడదు కూడా, అది చట్టం కూడా, చట్టానికి విరుద్ధం కూడా. అందుకని రేపు ప్రతివాదనలు విన్న తర్వాత రేపు ఇచ్చేటువంటి తీర్పును బట్టి మనం నిర్ణయించగలుగుతాం, చెప్పగలుగుతాం అనేది నా వాదన, నా ఆలోచన కూడా. నరహరి గారు, సో రేపు డీడేనా? రేపు ఏదో ఒకటి హైకోర్టు నిర్ణయం తీసుకోవచ్చా, లేదా ఇంకా 1-2 డేస్ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ వినొచ్చా విస్తృతంగా? సో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకునేది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ ఎంత వరకు ఉండవచ్చు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఎందుకంటే దీని యొక్క ప్రభావము మొత్తం అన్ని రాష్ట్రాల మీద పడుతుంది. అన్ని స్టేట్స్ లో ఎక్కడెక్కడైతే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరుగుతాయో వాటన్నిటి మీద కూడా పడుతుంది. ఒక స్టేట్ కి సంబంధించినటువంటి హైకోర్టు ఇచ్చే నిర్ణయం ఏమైతే ఉంటుందో అది అన్ని హైకోర్టులో అన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ నిర్ణయం. అందుకని ఇప్పుడు రేపు మనం ఖచ్చితంగా అంటే మనం తొందరపాటులో అయిపోయింది ఇంకా మనకు అంటే బీసీ రిజర్వేషన్ పెంచేసినామని తొందరగా మనము మురిసిపోవాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని అన్ని విధాలుగా, ఎందుకనంటే మన ఆలోచన ఏమిటనంటే దీర్ఘకాలికంగా బీసీలకి రిజర్వేషన్లు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది.
అయితే 1992లో ఇందిరాసాని కేసులో నిర్ణయం అయిపోయిన తర్వాత సుమారు 33 సంవత్సరాలు గడిచిన తరువాత బీసీలలో చైతన్యం రావడం, బీసీలు తమకు రాజ్యాధికార దిశగా అది లోకల్ బాడీసా లెజిస్లేచర్ లో సముచితమైనటువంటి ప్రాధాన్యము కలగలేదనేటువంటి భావన ఏదైతే ఉన్నదో ఇది చాలా స్పష్టతతో కనిపిస్తున్నటువంటిది. కాబట్టి బీసీలు ఈ రోజు దేశమంతటా, బీసీలు స్టేట్ లోనే కాకుండా ఓబీసీలు దేశమంతటా తమకు రావాల్సినటువంటి హక్కులు నిక్కచ్చిగా, ఖచ్చితంగా అండ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ దీని నిర్ణయం జరిగే విధంగా చూసుకోవాలన్నటువంటి ఆశతోనే ఎదురు చూస్తున్నారు. కాబట్టి రేపు ఖచ్చితంగా వాదనలు జరగనివ్వండి. అదే విధంగా జరిగిన తర్వాత కూడా బీసీల పక్షానే నిర్ణయం రావాలన్నటువంటి ఆశతోని మనం అందరం ఎదురు చూద్దాం. ఓకే 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 థ్యాంక్ యూ నరహర్ గారు మీ సమయం కోసం. చూద్దాం రేపు కూడా హైకోర్టు రేపు ఒకవేళ జడ్జిమెంట్ ఇస్తే దాని మీద కూడా మీ రియాక్షన్ తీసుకుంటాం. సో రవీందర్ రెడ్డి గారు, మీరు అన్నారు క్యాండిడేట్లు అప్పుడే తొందరపడొద్దు అని చెప్పి. ఇప్పుడే తొందరపడద్దు అంటే ఒకసారి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది, మొన్న హైకోర్టు స్టే ఇవ్వలేదు, ఇవాళ స్టే ఇవ్వలేదు. మూడవది హైకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆల్రెడీ అఫిడవిట్ లో చెప్పిన దాన్ని మళ్ళీ ఎందుకు ఆర్గ్యూ చేస్తా అన్నారు. ఇంప్లీడ్ అయిన వాళ్ళు చాలా మంది కూడా మీ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు వినము, మేము మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత పూర్తి ఆర్గ్యుమెంట్స్ లో విన్నారు. సో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. రేపు నామినేషన్ ఉండగా రేపు స్టే ఇవ్వలేదు అంటే రేపు స్టే, ఇప్పుడు ఒకవేళ నామినేషన్స్ వద్దు కోర్టు ఇంకా ఎందుకు తొందర అనుకుంటే ఇవాళ స్టే ఇచ్చేది కదా. అది అంటే అసలు ఇవ్వదు స్టే. ఎందుకు ఇవ్వదు అంటే ప్రభుత్వం తరఫున ప్రతివాదన నిలలేదు. విన్నారు అభిషేక్ మను సింగ్ అంటే అసలు గవర్నమెంట్ కు అడ్వకేట్ జనరల్ గాని వాళ్ళ వాదనలు పూర్తిగా అభిషేక్ మను సింగ్ ప్రభుత్వం పూర్తి వాదనలు నిలలేదు ఒకటి. రెండవది ఏంటంటే అక్కడ ఇంప్లీడ్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఉదాహరణకు సంచార జాతుల వాళ్ళు, ఎంబీసీ వాళ్ళు. అసలు ఈ రిజర్వేషన్లు ఎవరికి ఇస్తుర్రు, తర్వాత మా సంగతి ఏంది, ఇప్పుడు మా అనేది వాళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు కదా. ఇప్పుడు వాళ్ళ మెయిన్ ఈ సంచార జాతులు, ఇప్పుడు ఈ ఎంబీసీలు ఉన్నారు కదా, అసలు వాళ్ళ సంగతి కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంటది. ఇప్పుడు రేపు హైకోర్టు ఇవన్నీ కూడా పరిశీలిస్తుంది. తర్వాత ఇట్లనే కొంతమంది ఇప్పుడు పిటిషనర్ తరఫున కూడా కొంతమంది యాడ్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకుంటది. రేపు నేను అనుకుంటున్నా రేపు కూడా వాదనలు కొనసాగొచ్చు, అవసరం అనుకుంటే ఎల్లుండి కూడా వాయిదా వేయొచ్చు మీరు అన్నట్టు. అంటే ఎల్లుండి కూడా పోస్ట్పోన్ చేయొచ్చు. కానీ అంత మాత్రాన ఏదో అంటే ఈ ఎన్నికలు సజావుగా జరుగుతాయి అనేది మాత్రం తప్పు. ఎందుకంటే ఒకవేళ ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తున్నప్పటికీ ఎలక్షన్ కమిషన్ లేదా తెలంగాణ ప్రభుత్వం తన విధానంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగించినప్పటికీ కూడా తుది తీర్పు అని చెప్పినప్పటికి కూడా సుప్రీంకోర్టు వరకు పోవడానికి అవకాశం ఉంది కదా. ఇప్పుడు దానికి మహారాష్ట్రకు మించిన ఉదంతం లేనే లేదు కదా. అందుకే నేను ఏమంటున్నంటే నేను మొదటి నుంచి కూడా నా వాదన ఏమనిపిస్తున్నంటే ఏదైనా రిజర్వేషన్లు పెంచాలనుకున్నప్పుడు వాళ్ళకు తగిన న్యాయం చేయాలన్నప్పుడు ప్రభుత్వం ఎంపారికల్ డాటా అనేది క్లియర్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా జరగలేదని నేను ఇప్పటికి కూడా వాదిస్తున్నా. నేను ఓకే ఇప్పటికి కూడా అది జరగలేదు. ఇంకేం జరగలేదు, క్యాస్ట్ సెన్సస్ చేశారు కదా. అంటే నేను మొదటి చెప్తున్నా, ఇప్పుడు జనగణన కుల జనగణన. ఇప్పుడు జనగణన అంటేనే అందరి జనాన్ని లెక్కియడం, కుల జనగణన అంటేనే కులాల వారిగా తేల్చడం. మరి కులాల వారిగా తేల్చేదానికి రిజర్వేషన్లు కులాల వారిగా 100% లేవు కదా. 100% ఉంటే మరి 50% సీలింగ్ అనే నిబంధన ఎందుకు వస్తుంది? సుప్రీంకోర్టు ఆ విధంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు సీలింగ్ దాటొద్దు అనేది ఎందుకు వచ్చింది? అందుకొరకు ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా కూడా అసలు రిజర్వేషన్లు అనేవి ఆ పారామీటర్స్ ఏవైతున్నాయో, ఏది త్రిబుల్ టెస్ట్ అని, తర్వాత అదేవిధంగా ఎంపారికల్ డాటా అని, ఈ బేసిక్ ప్రిన్సిపల్ మీదనే రిజర్వేషన్లు ఉంటాయి. ఎక్కడ పొరపాటు జరిగినా గానీ అది. మనతో పాటు బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రదేవ్ పటేల్ జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ నేత. తర్వాత ఎంబీసీల నుంచి సూర్యపల్లి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు చర్చలో. శుభప్రదేవ్ పటేల్ గారు, మీరు బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వం చేసిన ఓవరాల్ ప్రాసెస్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? భరత్ గారు, గుడ్ ఈవినింగ్ మీకు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులకు అందరు కూడా. వాస్తవానికి ఈ రోజు హైకోర్టులో ఏదైతే వాదనలు జరిగినాయో
దాంట్లో జడ్జి గారు సిజే గారు 4 క్వశ్చన్స్ వేసిండు. వీళ్ళంతా ఆర్గ్యుమెంట్స్ పిటిషనర్ తరఫున, తర్వాత మన గవర్నమెంట్ తరఫున వాదనలు అయిన తర్వాత 4 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా ఒక బీసీ కమిషన్ సభ్యునిగా కావచ్చు, పూర్వ సభ్యునిగా గతం నుండి కూడా బీసీ మేధావులు అందరు కూడా అడుగుతున్నటువంటి క్వశ్చన్లనే ఈ రోజు సిజే గారు అడిగింది. విషయం ఏంటంటే బిల్లుని గవర్నర్ పంపిన తర్వాత అది ఆమోదం పొందలేదు కాబట్టి దానికి అనుగుణంగా మీరు జీవో ఏ విధంగా ఇస్తారు, అదొక క్వశ్చన్. అదే విధంగా ఏదైతే గవాలి కేసులో ఉన్నటువంటి ఇది ట్రిపుల్ టెస్ట్ సంబంధించి లోకల్ బాడీలో 50% దాటొద్దని చెప్పేసి స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ లో ఫస్ట్ డెడికేటెడ్ కమిషన్ ని ఇవ్వడం, సెటప్ చేయడం. ఆ సెటప్ చేసినటువంటి కమిషన్ ద్వారా ప్రతి లోకల్ బాడీ వైజ్ గా, లోకల్ బాడీ వైజ్ అంటే ప్రతి లోకల్ బాడీ వైజ్ గా అధ్యయనం జరగాలి. ఆ జరిగినటువంటి దానికి అనుగుణంగానే రిజర్వేషన్లని, ప్రపోర్షనట్ రిజర్వేషన్ ని రికమెండ్ చేయాలి కమిషన్. అది కూడా ఎంత ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ కలిపి 50% దాటొద్దు అనేది ట్రిపుల్ టెస్ట్ సారాంశం. ఈ సారాంశంలో 3వ పాయింట్ అయినటువంటిది ఆ 50% దాటొద్దు అనే దాంట్లో ఈరోజు కోర్టులో సిజే గారు కూడా అదే ప్రశ్నించారు. గవాలి జడ్జిమెంట్ లో ఉన్నటువంటి ట్రిపుల్ టెస్ట్ 50% దాటొద్దని ఉంది కదా. ఇంకొక విషయం ఏంటంటే మీరు జీవో నంబర్ 9 లో మొత్తం స్టేట్ వైడ్ గా యునానిమస్ గా 42% అని చేయడము ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కోర్టు ప్రశ్నించడం జరిగింది. మేము కూడా చెప్తున్నాం ఏంటంటే లోకల్ బాడీ వైజ్ అని స్పష్టంగా జీవోలో చెప్పడం జరిగింది. అంటే ప్రతి లోకల్ బాడీ వైజ్, ఇప్పుడు ఒక మండలం ఉంది, ఆ మండలంలో బీసీలు అధికంగా ఉంటారు, ఎస్సీ ఎస్టీ తక్కువ ఉంటారు, అక్కడ ఎక్కువ ఇవ్వచ్చు. ఒక్కొక్క మండలం ఉంటుంది. ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లా ఉంది, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉంది, అక్కడ గిరిజనులు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అక్కడ కూడా మీరు బీసీలకు 42% ఇస్తే, ములుగు లాంటి జిల్లాలో కూడా బీసీలకు 42% ఇస్తే ఆ రిజర్వేషన్లు ఎక్కడ కూడా కరెక్ట్ కాదు అనేది స్పష్టంగా కోర్టుకు అడిగినటువంటి ప్రశ్నలు. ఇంకా కూడా విచారణ జరుగుతుంది కాబట్టి ఒక బీసీ కమిషన్ మాజీ సభ్యునిగా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, ఇంకా ఎక్కువ కూడా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి